నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మన రాజకీయ నాయకులు చాలా బిజీగా ఉంటారు. ఒక అపాయింట్మెంట్ దొరకాలనంటే మనం ఎన్ని రోజులు, నెలల తరబడి వెయిట్ చేయాలో తెలిసిందే. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్కెడ్యూల్, అమిత్ షా గారి స్కెడ్యూల్ అయితే మనం ఇప్పుడు అడిగితే ఇంకెప్పటికో దొరికే పరిస్థితి. కానీ విజయ్ దేవరకొండ గారు, అలానే రష్మిక గారు వివాహం తర్వాత తమ రిసెప్షన్‌కి రావాల్సిందిగా కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చూసాం సోషల్ మీడియాలో. ఇప్పుడు చాలా మందిలో వినిపిస్తున్న ప్రశ్న ఏంటి అనంటే, అదేంటి అంత తొందరగా అపాయింట్మెంట్ ఎలా దొరికింది? అంత తొందరగా ఎలా ఇచ్చారు? అసలు ఏంటి రాజకీయం? సాధారణంగా సెలబ్రిటీస్ రాజకీయ నాయకులను కలుస్తుంటుంటే ఇవే క్వెషన్స్ వస్తాయి కదా! కానీ ఎంతసేపు ఒక 5, 10 నిమిషాలే కదా! ఏముంది పెద్ద విషయం అందులో? మీరేమంటారు? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇద్దరు సినిమా యాక్టర్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ దేశంలో ప్రతిరోజు సుమారు లక్షల్లో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండొచ్చు. మరి వీళ్ళిద్దరే అంత ప్రత్యేకం ఏంటి? రష్మిక, విజయ్ దేవరకొండ అని మనం ఆలోచించుకుంటే, వీళ్ళ పెళ్ళికి శుభాకాంక్షలు కూడా పంపించారు పిఎంఓ ఆఫీస్ నుంచి నరేంద్ర మోడీ గారు. అసలు నరేంద్ర మోడీకి వీళ్ళు పెళ్లి కార్డు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే దగ్గర నుంచి మొదలవుతుంది ఇది స్టోరీ. సరే ఇచ్చారేపో, ఆయన స్పందించాల్సిన అవసరం ఏంటి? శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏంటి? తప్పే ఉంది అందులో. అవసరం ఏంది అని అడిగా నేను. తప్పు ఒప్పుల గురించి మాట్లాడట్లా. అవసరం ఏంది చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం పేరు ఉన్న నేషనల్ స్టారు రష్మిక గారు, మంచి మంచి సినిమాలు చేశారు. తన పెళ్లి అని శుభలేఖ ఇచ్చారు, విష్ చేశారు. మంచి సినిమాలు అంటే ఏం సినిమాలమ్మా చెప్పు? నా విషయంలో మంచి సినిమాలు కాదు, హిట్ అయిన సినిమాలు అని. హిట్ అయిన సినిమాలు అన్ని మంచి సినిమాలా అని కాదు, బట్ హిట్ అంటేనే స్టార్ హీరోయిన్ ఆ స్టేటస్ వస్తుంది కదా. అయితే సో ఆ స్టేటస్ ప్రధానమంత్రికి అంతకంటే పని లేదా? ప్రధానమంత్రిగా స్పందించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ఇంత పెద్ద చిట్టా చెప్తా. ఇప్పుడు మణిపూర్లో మారణ హోమం జరుగుతుంటే మహిళల్ని నగ్నంగా అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగిస్తే నీ నోరు లేవలేదు. ఇట్లాంటి దారుణాలు 190 చెప్తాం. అప్పుడు నీ నోరు పడిపోయిందా? నాకు అర్థం కావట్లేదు. నీకు అంత శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఎవరితోనో ఇదే మాట అంటే, ఆయన పెద్ద నటుడు, వీళ్ళు ఉన్నట్లు, అందుకే ఒకే జాతి పక్షులం కదా, ఒకే గూటి పక్షులం కదా అని ఆయన శుభాకాంక్షలు చెప్పాళ్లే అని నవ్వారు వాళ్ళు. నాకు కూడా కరెక్టే వాళ్ళు మాట్లాడింది అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ చాలనట్టు వీళ్ళు వెళ్ళి హైదరాబాద్లో పెద్ద ఎత్తున రిసెప్షన్ జరుగుతుందండి, ఆ రిసెప్షన్కి మీరే ముఖ్య అతిథి అండి, రండి అంటే వస్తానని చెప్పాడంట. వస్తాడు, అందుకే హైదరాబాద్లో కూడా ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి అని అన్నారు. వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన దేశంలో ఏదో ఒక పెద్ద అఘాయిత్యం జరిగిన టైంలో స్పందించకుండా వేరే దేశంలో దేశాధ్యక్షుడు పుట్టినరోజుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు పహల్గామ్లో అంత జరిగింది. పహల్గామ్ వెళ్ళడానికి మనకు తీరిక లేదండి. అది నేను మాట్లాడబోయేది. ఒక ప్రధానమంత్రి అంటే ఆయన విధులేంటి, ఆయన చెయ్యాల్సిందేంటి, ఆయన చెయ్యగలిగినవి ఏంటి, అవన్నీ వదిలిపెట్టి ఏదో పిల్లి పెద్ద మనిషి అయితే ఫంక్షన్కి వెళ్ళినట్టు ఏంటండి అవసరం? అంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ టైంలో సెలబ్రిటీస్ ని లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వీళ్ళు కాస్త పార్టీ కార్యక్రమాల కోసం కాస్త వాడుకుంటున్నారు కదా. మీ చేత ఆ మాట చెప్పించాలని నేను ఇందాక నుంచి ఇన్ని మాట్లాడింది. ఈ మాట చెప్పించాలని. ఆ మధ్య అట్లాగే స్వచ్ఛ భారత్ అని చెప్పి దేశం మొత్తంలో ఉన్న సెలబ్రిటీస్ అందరినీ పిలిచి ఆ సెలబ్రిటీస్ తోటి స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ చేయమని చెప్పి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి వేశారు. నిజానికి ఈ దేశంలో స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరయ్యా అంటే మన పారిశుధ్య కార్మికులు. వీళ్ళు వెళ్ళి ఉడుస్తారా? లేకపోతే అమల, మంచులక్ష్మి, లేకపోతే ఇంకొక ఆమె వీళ్ళంతా తీరిగ్గా ఉన్నారా? వీళ్ళు ఊడుస్తారా రోడ్లు?
అసలు రోడ్లు వచ్చేది ఎవరు? పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళని వదిలేసేసి స్వచ్ఛ భారత్కి వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్లు చేశారు. అక్కడ మళ్ళీ స్వచ్ఛ భారత్ అనే దగ్గర గాంధీ గారిని వాడుకున్నారు, గాంధీ గారి ఫోటో వాడుకున్నారు. ఇప్పుడు వచ్చేసేసి అది గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు తీసేసి వేరే పేరు పెట్టుకున్నారు. అక్కడ మీకు గాంధీ పనికొచ్చాడు, ఇక్కడ మీకు గాంధీ పనికిరాల. ఏం జరుగుతుంది ఈ దేశంలో అసలు అర్థం కావట్లేదు. అసలు సినిమా యాక్టర్లు ఏంటండి వాళ్ళు చేసేదేంటి? వాళ్ళు ఏమైనా దేశానికి సేవ చేస్తున్నారా? ఇంకా నన్ను అడిగితే దరిద్రం పట్టిస్తున్నారు ఈ దేశాన్ని సినిమా యాక్టర్లు. ఒక్క సినిమా అయినా సరిగా ఉంటుందా? ఇప్పుడు నిన్న ఇచ్చారు ఒక స్టేట్మెంటు. అసలు కేరళ స్టోరీస్ 2కి సెన్సార్ బోర్డు సోయుండే ఇచ్చిందా సర్టిఫికెట్ అని. ఇలాంటి దరిద్రపు అబద్ధాలన్నీ ప్రచారం చేయడానికి ఈ ఆల్రెడీ పబ్లిక్ ఫిగర్స్గా ఉన్న వాళ్ళందరినీ దగ్గరకు తీసి వాళ్ళందరికీ తాయిలాలు ఇచ్చి వాళ్ళందరి చేత ప్రచారం చేయించుకోవాలనే గూడుపుటాని కాకపోతే విజయరశ్మిక పెళ్లితో ఈయనకేంటండి పని? నాకు అర్థం కాదు. నేను అంటాను, పెళ్ళి వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరికి నచ్చి పెళ్లి చేసుకుంటున్నారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది ఈ సమాజానికి ఏది పట్టింది నాకు అర్థం కావట్లేదు. అలాగే ఈ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఇవాళ ఇప్పుడు రష్మిక తన పెళ్ళికి సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో పెడితే 23 మిలియన్ల మంది చూశారంట. ఇప్పుడు హైయెస్ట్ రికార్డ్ అది. కోహ్లీ ఒళ్ళు ఇరగొట్టుకుని ఆడిన దానికి ఒక స్కిల్కి లేదు, ఓ మంచి పనికి లేదు, ఓ ఇన్నోవేషన్కి లేదు. అండ్ మనుషుల్ని ఇట్లా బానిసలు చేసేశారు ఈ సినిమాలకి, ఇట్లాంటి వాటికి. ఏం పిచ్చి, ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? మీరు చెప్తున్నట్టు ఒకటి గుర్తొచ్చింది నాకు. పశ్చిమ బెంగాల్లో నానో, మైక్రో, మెగా అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని 3 భాగాలుగా విభజించి, నానో అంటే ఒక 10,000 నుంచి 20,000, ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం స్టెప్ వెళ్తే అంటే లక్ష వరకు ఉన్న వాళ్ళు, 1,00,000 పై ఉన్న వాళ్ళు ఇంకా మెగా, ఇలా 3 భాగాలు విభజించి ఫస్ట్ ఎన్నికలకి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్లకి లక్షలు ఇస్తున్నారంట. అవును, ఇవాళ ఎన్నికలు నడుపుతుంది సోషల్ మీడియానే. రాజకీయ నాయకులు కాదు, ప్రజల సమస్యలు కాదు, రాజకీయాలకి ఏం తెలియదు, సంబంధం కూడా లేదు, ప్రజల ఆకాంక్షలు ఆశలతో సంబంధం లేదు, రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో కూడా పని లేదు. మన దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా కాదు, సోషల్ మీడియానే, సోషల్ మీడియా క్యాంపెయినే. ఇంత దారుణమైన పరిస్థితి. అసలు ఈయనకి ఈ సినిమా యాక్టర్లతోటి ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు అంటే, వాళ్ళని జోకొట్టి మీరు మా గుడ్ లుక్స్లో ఉన్నారు, మీరు మా కోసం ప్రచారం చెయ్యండి. ఇప్పుడు ఎంతైనా సరే విజయ్ దేవరకొండకి రష్మికకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరూ మోడీతో కలిపి ఫోటో వచ్చింది, ఆటోమేటిక్గా మోడీ మీద ఇష్టం వస్తా రాదా? అదే కదా ఈయనకు కావాల్సింది. ఈ ప్రచార పటాటోపం తప్పితే వేరే ఏమీ లేదు దీనికి. వాళ్ళు ఏం చేశారు? ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారా? లేకపోతే సందేశాత్మకమైన చిత్రాలు చేశారా? లేకపోతే ఏం చేశారని? రాబోయే రోజుల్లో రాజకీయాలలో ఉపయోగపడతారు. మాకు కావాల్సింది అది. మాకు ప్రచారం చేసేవాళ్ళు కావాలి. ప్రధానమంత్రిగా నా పెళ్ళికి వచ్చాడనో, లేకపోతే రిసెప్షన్కి వచ్చాడనో, లేకపోతే నేను మిమ్మల్ని వచ్చి కలవాలి అనగానే ఇన్విటేషన్ తీసుకుంటానికి రెడీ అయ్యి ఎదురెళ్ళి తీసుకొచ్చుకున్నాడనో అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కృతజ్ఞతాభారంతో వంగి నమస్కారాలు పెట్టి రేపు ఏం చెప్తే అది చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది మనకి. ఈ సినిమా యాక్టర్లని అందరినీ ఇలా జోకొట్టి నాకు ఆ స్వచ్ఛ భారత్ అప్పుడే అనిపించింది. చాలా పెద్ద కుట్ర. వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళు చేసేంత, బీజేపీ వాళ్ళు చేస్తున్నంత డ్రామా, ఇంత నాటకాలు ఈ ప్రపంచంలో
పొలిటీషియన్ ఏ ప్రపంచంలో ఏ దేశం ఇట్లా లేదండి. చాలా విషయాల్లో మనం వెనకబడి ఉన్నాం కానీ ఈ విషయంలో మటుకు ముందున్నాం ప్రపంచం మొత్తంలో. థ్యాంక్ యూ. ఏది ఏమైనా ఒక ప్రధానికి ఉచితానుచితాలు తెలియాలి, ప్రాధామ్యాలు తెలిసి ఉండాలి. అంటే నేను ఏ పని చేయొచ్చు, నేను ఏ పని చేయకూడదు, దేని మీద ఇప్పుడు అదే ఒక ఏ బాధితురాలను ఈయన పరామర్శించడానికి వెళ్ళారు అంటే సంతోషం. అలాగే ఒక బాధితుడు నీకు ఏదైనా చెప్పుకోవటానికని వచ్చాడు, అతనికి ఇంటర్వ్యూ ఇచ్చావు అంటే సంతోషం. అందుకని ఏది ఏమైనా ఈ విధమైన ప్రవృత్తి ఏదైతే ఉందో మోడీలో, రోజుకొక డ్రెస్ వేసుకుంటాడనో, మేకప్ చేసుకుంటాడనో, లేకపోతే అంటే విదేశాలు వెళ్తాడనో. ఇప్పుడు ఈ దేశంలో మనం ఇంకొంచెం ఎక్స్టెంట్ కావాల్సిందే ఈ ప్రోగ్రాంలో. ఈ దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కటి కూడా పెట్టని ప్రధాని ఎవరన్నా ఉన్నారు అంటే దట్ ఈస్ నరేంద్ర మోడీ. అతి ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పింది ఎవరు అంటే ఇందిరాగాంధీ. 66 సంస్థలను నెలకొల్పింది ప్రభుత్వ రంగ సంస్థల్ని. మరి ఆమెమి ఎక్కడా కూడా ఇట్లా ప్రచార పటాటోపాలకో మనం అన్ని ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళిపోతున్నాయి కదా. వెళ్ళిపోతున్నాయి. విశాఖ ఉక్కు వెళ్ళిపోతుంది. రాకేష్ శర్మ అని చెప్పి అప్పట్లో ఇందిరాగాంధీ టైంలో స్పేస్కి వెళ్ళాడు. స్పేస్కి వెళ్తే అతను కంగ్రాచులేషన్స్ చెప్తూ అక్కడి నుంచి భారతదేశం ఎలా కనిపించింది అని అడిగింది ఇందిరాగాంధీ. వాళ్ళ దేశభక్తి అంటే వాళ్ళది. అట్లాంటి వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళనే కలిసేవాళ్ళు, ఈ దేశానికి ఏంటి ఉపయోగమని ఆలోచించేవాళ్ళు. చాలా చాలా నిరాడంబరమైన జీవితం గడిపేవాళ్ళు. వాళ్ళ పెద్ద మేకప్పుల మీద వీటి మీద ఉండేది కాదు. అసలు చాలా సాదాసీదాగా ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు. అసలు ఇప్పుడు చెప్పొద్దు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇవాళ చాలామంది మహిళా రాజకీయ నాయకులు కూడా, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మేకప్పులు లేదే బయటికి రావట్లా. పర్సనల్ మేకప్ అసిస్టెంట్లు లేకోకుండా బయటికి రావట్లే. ఏం అవసరం వచ్చింది? ఎందుకు అంత అవసరం? మనం ఏంటో చెప్పేది మన పని, మన రూపం కాదు. ఇది ఈ జాడ్యము పైనుంచి కింద దాకా ఉంది, కింద నుంచి పై దాకా ఉంది. అందుకని మోడీ కూడా వేసిన కోటు వేయడు అంటారు. వేసిన కోటు వేసుకుంటే ఏమన్నా ఈయన ప్రధాని కాదు అని ఎక్కడన్నా రాస్తారా? అతి ఎక్కువ విదేశీ పర్యటన, ఇందాక చెప్పినట్టు. అతి తక్కువ పని, అతి ఎక్కువ పర్యటన. దేశంలో చేసే పని లేదు, శూన్యం. దేశాలు తిరిగి రావటమే. సరే, ఏది ఏమైనా ఆయన చాలా ఆయన జీవితంలో ఆయన ఏమన్నా నేను కోల్పోయాను అనుకున్నాయన్నీ ఈ ప్రధానమంత్రి అనే ఒక పదవిలో ఉండి ఆ మోజులన్నీ తీర్చుకుంటున్నారేమో నాకైతే తెలియదు. కానీ ఈ దేశానికి మటుకు చాలా నష్టం జరుగుతుంది. దాన్ని భర్తీ చేయాలి అంటే మటుకు ఆయనకి ఏంటి ప్రాధాన్యత, ఈ దేశానికి ఏంటి అవసరం, ఈరోజు నేనేం చెయ్యాలి, నేనేం చేస్తే నా దేశం బాగుంటుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇట్లా పిల్లి పెద్ద మనిషి అయితే ఫంక్షన్లకు వెళ్ళే పనులు మారుకుంటే మంచిదని చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.